భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు గంజాయి రవాణా పైన ఉక్కుపాదం మోపుతున్నారు. 3 రాష్ట్రాల సరిహద్దు జిల్లా కావటంతో అక్రమ గంజాయి, మత్తు పదార్థాల రవాణా జోరుగా కొనసాగుతోంది. దీన్ని గుర్తించిన పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. కర్ణాటక రాష్ట్రం బీదర్కి చెందిన డీసీఎం వాహనంలో గంజాయి అక్రమ తరలింపును టేకలపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. 30 లక్షల విలువ చేసే 120 కేజీల గంజాయిని బీరువాలోనే పెట్టి తరలిస్తూ ఉండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. గంజాయి రవాణా వెనుక ఉన్న వ్యక్తులు ఎంతటి వారైనా కూడా కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. 2023లో మొత్తం 4 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. కొత్త సంవత్సరంలో మత్తు పదార్థాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. నంబర్ KA 38 A 36 77 టేకలపల్లి సెంటర్ ఉండగా ఎస్ఐ రమణారెడ్డి తన సిబ్బందితో కలిసి పంచల సమక్షంలో వాహనాన్ని ఉన్న 3 ఇనుప బీరువా ఉండడం తెలిసింది. ఈ ఇనుప బీరువాని బరువు ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో ఏదో మాడిఫికేషన్ లాగా కనపడిందని మా SDPO ఎలందుగా సమక్షంలో వాళ్ళ దగ్గర ఉండి దాన్ని కట్ చేసి చూడగా సుమారుగా 120 కేజీల గాంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. పట్టుబడిన గాంజాయి విలువ సుమారుగా 30 లక్షలు ఉంటది. ఓనర్ ఎవరని విచారించగా మొహమ్మద్ షకీల్ పాషా అనేటివాడు బీదర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం. అతని మీద